హలో గాయ్స్, వెల్కమ్ టు గేమింగ్ ఎఫ్ఎఫ్. ఈరోజు మనం బిఆర్ ర్యాంక్ ఆడుతున్నాం రెండు ప్లేయర్స్తోని. ఇప్పుడైతే మనం పీక్లో దిగుతున్నాం. మనతో పాటు నెంబర్ 1 దిగుతుండు ర్యాండమ్ ప్లేయర్. పీక్లో దిగుదాం. ఇంకా ఆడనుకో కొట్టేసుకుండు. మనం అటు సైడ్ దిగుదాం. ఆడ ఎనిమిది దిగుతుండు, నా దగ్గర దిగుదాం. దొరికిండు వాడు. ఆడింట్లోకి పోయడానికి అన్నీ దొరుకుతాయి పెద్దది. మనం అటు సైడ్ పోదాం. ఇక్కడ మనకి ఏం గన్లు ఉన్నాయంటే డబల్ వెక్టర్ ఉంది. తీసుకున్న డబల్ వెక్టర్ పోదాం. ఇంకా కొట్టనీకి ఇడాడు రోడు మావంతనం తప్పించుకుండు. మనమైతే మళ్ళా బతికినాం. ఇప్పుడైతే మనం కొంచెం మళ్ళీ పీక్లోనే దిగుదాం. కొంచెం దూరం దిగుదాం అనుకున్నాం కానీ మళ్ళీ పీక్లోనే దిగుదాం. ఇక్కడ దిగుదాం. నాతో పాటు నెంబర్ 2 కూడా దిగుతుంది. నాకైతే ఫామ్ హౌస్ దొరికింది. బైజాన్ నేను దిగుతూ వచ్చేసి నాకు ఎనిమిది ఫుట్ స్టెప్స్ వస్తున్నాయి. నెంబర్ 1 చెప్పేసిండు. ఒక్క బుల్లెట్ కూడా దాకా మనోడు. ఇప్పుడైతే మనం కొద్దిసేపు లూట్ చేయాలి. తన ఎస్కేస్ తీసుకుందాం. పోదాం పీక్లో పోదాం. పదండి పీక్ ఎవరని న్యూస్ చూద్దాం. ఇక్కడ ఏదో లూట్ బాక్స్ ఉంది. ఏం గన్స్ ఉన్నాయి. మళ్ళీ అమౌంట్ అప్డేట్స్ ఉన్నట్టు కొట్టింది. ఇందులో లేదు అమౌంట్ అప్డేట్స్. వెళ్దాం. అమౌంట్ అప్డేట్స్ అనుకుని వచ్చినాం. M10 తీసుకున్నాం. M10 అయితే ఇంకా పోదాం. ఇప్పుడైతే మనం చూద్దాం. ఇందులో 2 ఎనిమిస్ ఉన్నారేమో. పదండి. మేజ్ రాంగ్ చూడండి దాంట్లో. ఇప్పుడైతే వెళ్తున్నాం. ఎనిమిస్ ఉన్నారా ఎవరైనా చూద్దాం. మనోడు అనుకుంటా ఆడాడు. అమౌంట్ అప్డేట్స్ అని తీసుకుందాం. మనం అయితే పోదాం. ఆడైతే డ్రాప్ ఉంది, దాన్ని లూట్ చేద్దాం. సరేనా, ఇప్పుడైతే పోతున్నాం. పోయినాక లూట్ చేసినాక కలుద్దాం. లూట్ అయితే చేసేసినాం అప్పుడే మనం. ఇప్పుడు మన టీమ్మేట్స్తో పోతున్నాం. మీరు చూసారా గైస్, ఒక్కసారి నమ్మితే సార్ ర్యాండమ్ ప్లేయర్స్ ఎక్కేస్తారు మన బండ్లు. ఇద్దరు ఎక్కి కూర్చోరు గైస్ మన బండి. ఎక్క మనకు ముందు ఎక్కి కూర్చోరు. వీడికైతే వచ్చేసినాం మనం. ఫైట్ జరుగుతుంది. మనమైతే తెలియదానికి ఆడ నిలబడ్డాడు. తింటే డౌన్ అయితే అయినాడు. అదైతే ఇంకొకటి ఫ్రీ కిల్ నాక్ అయింది. దాన్ని కొట్టుకున్నాం సైలెంట్గా. ఆడెందు ఉన్నట్టుండవు. గ్లూ వాల్ వేసుకుని ఇందాక ఆడైతే ఆడ లేడు గైస్. ఇట్లా ఇప్పుడు ఆడుండు చూసారా గైస్. నాకైతే ఫ్యాన్కి కూడా చూస్తున్నాడు. మెడికిట్ వేసుకున్నాక వేద్దాం మన సంగతి. కూడా చెప్తాను సంగతి. కొద్దిసేపు వెయిట్ చేద్దాం గైస్. ఇదైతే మనం ఆడు బయటకు వచ్చేదాక కూర్చొని బయటకు వెళ్దాం. కొంచెం లైట్గా చూద్దాం. ముందు ఆడైతే ఆడ లేడు గైస్. కిందికి దిగినట్టు ఉండవు. మా ఊళ్ళని కొట్టేసిండు ఇద్దరే. ఆడు కొంచెం ఓపెన్కి రాగానే కొట్టేద్దామని. అది కాక దాని వెనకాల ఉన్నాడు. ఏదో పిరమిడ్ లాగా ఉంది కదా, దాని వెనకాల ఉన్నాడు. వచ్చేసింది బయటకు. కొట్టేసింది మొత్తం డౌన్ అయిపోయింది. మొత్తం 3 కిల్స్ అయితే వచ్చినాయి మనకి. ఇంకెవరైనా ఎన్ని చూద్దాం. వీడైతే ఎవ్వరు లేనట్టు గైస్. వెనకాల మనం వెహికల్ వేసుకొచ్చినాం. అది చూద్దాం గాయస్. ఎప్పుడో వేసేసారు దీన్ని, వెహికల్ని తప్పని వేసేసారు కొడుకులు. సైక్ మన వెహికల్ వేసేసాడు. ఇప్పుడైతే మనం అక్కడ కారు అది తీసుకొని పోదాం. వస్తున్నా. ఇక్కడ లుక్ బాక్స్లో మన మీద పంపినామా వాళ్ళని ఇద్దరిని కారు తీసుకొని పోదాం. ఇప్పుడైతే మిడ్ సైడ్ పోదాం. మిడ్ సైడ్ ఉండొచ్చు ఎనిమిస్, ఎందుకంటే అక్కడికే ఉంది కదా జూమ్. పోదాం. ఒక్క నిమిషం. మన వాళ్ళు ఇద్దరు చచ్చిపోయారు. అలాగే చూడడం దగ్గర ఉన్నదా తెచ్చేదాం పదండి. ఇప్పుడైతే రివైవ్ ఇద్దాం వాళ్ళకి మనం.
చేయడానికి వచ్చిన రివైవ్ ఇస్తున్నారు. ఒక్క నిమిషం రివైవ్ అయితే చేసిన గైస్. ఇప్పుడైతే పోదాం కాదండి ఇటు సైడ్. ఇదైతే అటు సైడే ఉంది. మనం అటు సైడ్ పోతేనే సేఫ్. పోదాం. పోతూనే ఉన్నాం. స్లో అయిపోయింది బండి కొంచెం. శాండ్ లాగ్ దిగంగానే చూసిరా గైస్ ఇట్లా స్లో అయిపోయిందో. శాండ్ లాగ్ దిగంగానే ఎక్కిస్తున్నా బండి అయితే. వీళ్ళైతే ఇక లూట్ బాక్స్ కానీ దిగారు. ఓ బంగారం ఉన్నట్టు లూట్ బాక్స్లా ఏముందా బాగా మీ లూట్ బాక్స్. మనమైతే మీ సైడ్ పోదాం. కానీ ఎన్నిస్ ఉన్నట్టు రొడ్లులా మనోడైతే అన్నీ ఉంటుంది. నెంబర్ 1 ఆడు పోదాం. వస్తున్నావు బాయ్. నెంబర్ 1 భయ్యా. ఏదో ర్యాండమ్ ప్లేస్తో ఆడుతున్నట్లేదు. మన టీంతో ఆడుతున్నట్టుంది. స్టార్టింగ్ ఒక కిల్ కూడా కొట్టలేకపోయినా కానీ ఇప్పుడు చూసినా కిల్స్. లాస్ట్కి ఎన్ని కిల్స్ కొడతామో చూద్దాం. చెప్దాం. సారీ గాయస్ మధ్యలో ఒత్తుకుంది ఇది. ఇప్పుడైతే కొట్టేద్దాం. ఇక్కడ తెచ్చాం. ఇక్కడ కింద కూడా ఉంది. ఇప్పుడైతే డౌన్. వాళ్ళు అక్కడ సైడ్ నుంచి అయితే నన్ను కొడుతురు. కొట్టేస్తున్నారు. కవర్ తీసుకున్నాం. ఆడైతే మనం కొట్టిన లుక్ బాక్స్లోకి యూజ్ చేసిండు. ఓ అంటున్నా ఒకటే దెబ్బ. ఇంకోడు ఉన్నట్టుండా మౌని కొడుతుండు. అవో ఆడ గువ్వాలు వేసి చూసిరా కొండ కాడ గువ్వాలు వాళ్ళ కొట్టాడు. అరే ఆడ వెనకాలకి వెళ్ళిపోయింది కొండ వెనకాలకి. ఇంకైతే ఫుల్ తప్పించుకుని కాసాడైతే. మనోడైతే పోతున్నాను కొట్టడానికి. కొట్టేసిండు కూడా అప్పుడే. మనమైతే కొండ మీదనే ఉందాం. కిందికి దిగితే మనం ఎట్లా వేసేది తెలియదు. మనమైతే ఇందాక ఒకడు కొండ సైడ్కి దాచుకుండు. అంత సైడ్ పోదాం. ఉండేమో ఆడాడు. ఉంటే కొట్టేద్దామని. ఎవరు ఉన్నట్టు మనోడు ఫైట్ తీసుకుంటుండు. మన అయితే పోదాం. అరే ఎవర్రా బయటైతే ఫైట్ తీసుకుంటా ఉండు. ఎవరు లేను కానీ మనకైతే ఎవరు కనబడతలే. నెంబర్ 3 అయితే నాకేయండి. మనమైతే ఇటు సైడ్ పోదాం. ఇందాక ఒక ఎనిమిది ఇటు సైడ్ వచ్చిండు. ఉండేమో చూద్దాం. ఈడ ఉందా? ఈడైతే లేడు గైస్. చూద్దాం. ఒక్క నిమిషం ఇటు సైడ్ అయితే పోదాం. ఇటు సైడ్ ఎవరైనా ఎన్నిసురా. ఈడైతే లేరు. నెంబర్ 1 అయితే ఇచ్చేసిండు రివైవ్ అప్పుడే ఇద్దరికి. మళ్ళా వాళ్ళు ఇద్దరు దిగుతురు సస్సురు ఏముంది బాయ్స్ ఇలా. దిగుడు సావుడు ఏమన్నా ఆడుతుర్రా వాళ్ళు. ఏం ఆడతలే. ఏం చేద్దాం. మనం కూడా స్టార్టింగ్ ఒక్కసారి కూడా తాగకుండా 5 కిల్లులు కొట్టినాం. ఏంది ఇది. ఇప్పుడైతే పోదాం. మళ్ళీ నాకైంది గైస్ నెంబర్ 2 అయితే. నెంబర్ 3 కూడా మనం మళ్ళీ వెనకాలకి రివైవ్ ఇద్దాం. ఆగండి మిల్లులోకి పోయి వేసి చూపిస్తున్నాను ఏమనుకోకూరి. ఇప్పుడైతే పోదాం. మళ్ళీ ఇచ్చేసిండు. మనోడే ఇచ్చేసిండు రివైవ్. మనం పోదాం అనుకున్న లోపలని చూద్దాం. ఇడికేలు ఎవరైనా ఎన్నిస్ కనబడ్డారు అనుకో ఖాళీ పిల్లి వేసేద్దామని అంటున్నా. ఒకటే మాట. ఎవ్వరు లేరు గైస్ ఇడైతే. చూద్దాం. ఎవ్వరు లేరు. నాకైతే ఎవ్వరు కనిపించలేరు. ఎవ్వరు లేరు. నెంబర్ 1 అయితే ఇడు. మళ్ళా చచ్చిపోయి నెంబర్ 3 అనుకో రివైవ్ చేసేద్దాం. అదండి జల్దీ పోదాం. చూడండి రప్ప గుంజుతా అనుకుంటా హెల్త్. ఏం గుంజుకోలే గాయస్ అంత రప్ప. మనమైతే ఇన్హేలర్లు వేసుకుంటా ఉన్నాం. మనం ఎంతసేపు జూన్లో హెల్త్ అయితే గుంజుతలేదు రప్ప. మనమైతే ఇన్హేలర్లు వేసుకో వచ్చేసినాం సేఫ్ జోన్కి అయితే. పోదాం పదండి. ఇప్పుడు ఎన్ని ఉండు పడతలేదు. అడైతే కొట్టేసిండు. మనం దగ్గరికి పోయి కొడదాం అనుకునే లోపలనే. ఇప్పుడైతే పోదాం మనమైతే ఇప్పుడు ఇక్కడ కూర్చొని చూద్దాం. మీదకి వెళ్ళి ఎనిమిస్ ఉంటే కొట్టేద్దాం. ఎవరైతే కనబడతలే. ఆడోడు మా తెలిసేసినాం మా షట్లకైతే. వీళ్ళు వస్తలే. వీళ్ళు చోరీ చేసేసారు కదా అప్పుడు. 2 సెకండ్స్ గ్యాప్లోనే చోరీ చేసేసారు కిల్ అయితే. మనమైతే చూద్దాం. మళ్ళీ ఎవరైనా మిస్ మనం తనుకోదాం. ఎందుకంటే ఒక్కడే ఉండాలి. మన అయిందనుకో మళ్ళీ షార్ట్ పడుతుంది. కొడుతుండే
కింద ఎనిమిస్ అవుతారు. మనోడైతే గ్లూ వాల్ వేసిన 2 sides డ్యామేజ్ పడకుండా. ఇప్పుడైతే మనం పోదాం. ఇప్పుడు పోయి చూద్దాం ఎనిమిస్ ఏడుర్రు. అదో గైస్ ఆడర్రు. అడైతే వచ్చేసిండు. డౌన్ అయిపోతాడు. బాల్ వేసేసి నాకు ఇందిరా అరే చేసేసాను. అయితే ఇవాళ అయితే వాళ్ళ కూడా అమ్మమ్మ హెల్త్ గురించి అరే నువ్వు బాల్ మీద ఎంత వేసాను నువ్వు పలగొండ పోద్ది. అరే గ్లూ వాల్ అయినా అయిపోతలేవు అన్న మళ్ళీ నువ్వు అవసరం ఏమరా నువ్వు. ఎన్ని గ్లూ వాళ్ళు ఉన్నాయి గ్లూ వాల్ అయితే అయిపోతలేవు. మనమైతే రిజార్లోకి వేసుకున్నాం. ఎన్నికి దిగుదాం. అరే ఆగు గ్లూ వాల్ అయితే వాళ్ళేది గాయస్. మనల్ని అయితే కొట్టేసి మనమైతే డౌన్ అయినాం. నెంబర్ 1 కాడ అయితే ఉండి ఇప్పుడు బాయ్ రా బాయ్ దిదా అయితే అంటేనా. అరే బాయ్ మనల్ని అయితే ఫుల్ కిల్ చేసేసినాడు. మన నెంబర్ 1 చేతిలోనే ఉంది బోయ్ అయితే. చూసారా గాయస్ ర్యాండమ్ ప్లేయర్స్తో ఆడినా. బోయే వరకు వచ్చి కొంతమంది ర్యాండమ్ ప్లేయర్స్తో ఆడితే బోయే ఒకటి ఏమంటారు దాన్ని కొట్టొచ్చు. మనకు మంచి వాళ్ళు వస్తే కొట్టొచ్చు. ర్యాండమ్ ప్లేయర్స్తో బోయే కొట్టలేమన్నది అబద్ధం. ఇప్పుడు మా వాడు చూద్దాం కొడతాడు అనుకుంటా. అయితే డ్యామేజ్ ఇస్తూ ఉండే 1v1 ఫైట్ జరుగుతుంది మా మధ్యలో. కొట్టేస్తుండు ఆగు. కొట్టు ఎవరు లేడుగా. ఎవడు ఆడుండాడైతే ఎవడైతే కొట్టేసి బియ్య వచ్చేసిందయ్యా అంటున్నా ఒకటి. అంతే థ్యాంక్ యూ.